వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రూప్ 4 అండ్ ఈఓ ఎగ్జామ్స్ మనకి జూలైలో ఉన్నాయని మనకు తెలుసు. అందరూ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రిపరేషన్ని సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ రివిజన్ చేసుకోవాలి. తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ మనం త్వరలో పెట్టబోతున్నాం. టెస్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే రివిజన్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఎగ్జామ్కి రెడీ అయినట్టు. ఎగ్జామ్కి రెడీ అయిన తర్వాత ఎగ్జామ్లో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకోకుండా ఉండాలంటే ఎలా ఫాలో అవ్వాలి, ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ మీరు రాస్తూ ఉంటారు. సో నేను త్వరలో ఒక 1 వీక్లో మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడే మీరు ప్రాక్టీస్ అవుతారని ఈ మాడ్యూల్ని ఇవ్వటం జరుగుతుంది అనమాట. అసలు ఇదే మనం పెట్టే టెస్ట్ సిరీస్నే మీరు ఎగ్జామ్గా అనుకొని రాసినట్టయితే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఎడ్జ్ ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, టైంని మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రివిజన్ ఎలా చేయాలో ఈ మాడ్యూల్లో కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. మన మేజర్ ఫోకస్ మాత్రం నెగిటివ్ మార్క్ని ఎలా అధిగమించాలో ఒకసారి క్లియర్గా డీటెయిల్గా చూద్దాం ఇక్కడ. సో మనకి ఎక్కువ మార్కులు సంపాదించాలంటే కంపల్సరీగా నెగిటివ్ మార్కింగ్ని ఓవర్కమ్ చేయగలగాలి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం ఎంసీక్యూస్ని ఎలా అటెంప్ట్ చేయాలో పూర్తిగా తెలిసి ఉండాలన్నమాట. నెగిటివ్ మార్కింగ్ ఇప్పుడు మనం 1/3 తీసుకుంటున్నాం అనుకోండి. అంటే మనం 3 క్వశ్చన్స్ని కనుక రాంగ్ చేస్తే ఒక రైట్ అయిన క్వశ్చన్ పోతుంది. అది మనకి ఇక్కడ అర్థం అనమాట. 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే ఒక రైట్ అయిన క్వశ్చన్ పోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడూ కూడా ఆన్సర్స్ చేయాలి. ఎప్పుడూ కూడా రిస్క్ చేయొద్దు. ఆన్సర్ పెట్టేటప్పుడు 100% కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడే ఆన్సర్ని చేయాలి. క్వశ్చన్ని 1 నుంచి 2 సార్లు చదవాలి. ఎందుకంటే తెలిసిన క్వశ్చన్లు కూడా పోతూ ఉంటాయి కాబట్టి. అందుకనే క్వశ్చన్ని ఒకసారి చదివి పర్ఫెక్ట్గా లాస్ట్లో కానిది ఏది అంటాడు, మీరు అయినది ఏది పెడతారు ఆన్సరు. సో ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేయడం కోసం చాలా కేర్ఫుల్గా ఎంసీక్యూస్ని చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చదివిన తర్వాత ఆన్సర్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. బాగా 100% తెలిసిన ఆన్సర్ అయితే పెట్టేయండి. లేదా ఆన్సర్ తెలియనప్పుడు సెకండ్ ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలంటే తెలియని కరెక్ట్ కాని ఆన్సర్ని తీసేస్తే సో మిగతా రిమైనింగ్ ఒక ఆన్సర్ కనుక మిగిలితే దాన్ని కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు అనమాట. సో ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్నిటి గురించి కూడా కంప్లీట్గా మనం మాట్లాడదాం అనమాట. ఎక్కువగా ఫస్ట్ నేను ఫోకస్ చేసేది నెగిటివ్ మార్కింగ్ గురించి ఒకసారి చూద్దాం. నెగిటివ్ మార్కింగ్లో కూడా నేను చెప్పే స్ట్రాటజీ అనేది మీరు ఎడ్జ్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించండి. సపోజ్ మనకి 150 ఎంసీక్యూస్ అనుకోండి, 150 క్వశ్చన్లు ఉన్నాయి. అవునండి, సెక్షన్ ఏ సెక్షన్ బి కలిపి రెండింటిలో కూడా 150 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. 150 క్వశ్చన్స్ ఉన్నప్పుడు సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు 80 కన్నా ఎక్కువ పెట్టారు, 80 to 90 మధ్యలో పెట్టారు. సో వైల్డ్ గెస్కి వెళ్ళొద్దు. 80 to 90 పెట్టిన తర్వాత మీరు కరెక్ట్గా అవును అనుకుంటున్నారు. అవును అనుకున్నప్పుడు కూడా దాంట్లో కొన్ని పోతాయి, కనీసం ఒక 5 నుంచి 10 మార్కులు పోతాయి. 80 నుంచి 90 మీరు కరెక్ట్ 100% పెట్టినా అనుకున్నప్పుడు కూడా అప్పుడు మీరు 50% ఎలిమినేట్ చేయగలుగుతారు. అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఏబిసిడి. ఏబిసిడిలో 2 ఆన్సర్స్ మీకు కరెక్ట్ కాదని తెలిసింది, 2 ఆన్సర్స్ మీకు కన్ఫ్యూజన్గా ఉంది. అలాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. వాటిల్లో కొన్ని పోయినా కొన్ని మిగులుతీ, మీకు నష్టమే ఉండదు. కానీ ఏబిసిడి 4 ఉన్నాయి. ఏబిసిడిలో బీసీడీ మీకు అసలు తెలియదు, అసలు పూర్తిగా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్నారు. 3 అంటే ఏ ఒకటి తప్పని తెలుసు, బీసీడీ మీకు పర్ఫెక్ట్గా తెలియదు. అలాంటప్పుడు మీరు 80 to 90 మార్క్స్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇలాంటి వాటిని అంటుకోవద్దు. ఓన్లీ 50% ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటే మాత్రం మీరు వాటిని అంటుకోవటానికి అవకాశం ఉందన్నమాట. ఎవరు సేఫ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, 80 to 90 మార్క్స్ క్రాస్ అవుతున్నాయి అని అనుకున్న వాళ్ళు. కానీ ఇక్కడ ఎడ్జ్లో ఉన్నాం, అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఒకసారి చూద్దాం. ఎడ్జ్లో ఉన్నాం, మనం క్వాలిఫై కావాలంటే ఏం చేయాలి ఒకసారి ఎడ్జ్లో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి గమనించండి. ఇక్కడ సపోజ్ నాకు 70 మార్క్స్, ఇక్కడ నేను కూడా ఇంకా 70 మార్క్స్కి 70 మార్క్స్ నేను కరెక్ట్ అనుకుంటున్నాను. దాదాపుగా 70 మార్క్స్ కరెక్ట్ నాకు. సో నాకు అన్నీ పోను. సో 80 ఎంసీక్యూస్ పెట్టినప్పటికీ కూడా 70 మార్క్స్ కరెక్ట్ అనుకుంటున్నాను. 70 మార్క్స్ వచ్చినాయి. తర్వాత మనకి ఇంకొక 50% ఎలిమినేట్ చేయగలుగుతున్నా. అంటే ఏబిసిడి ఉన్నాయి, ఏబిసిడిలో 50% ఎలిమినేట్ చేయగలుగుతున్నా. అంటే ఈ 4 ఒక 2 తప్పని నాకు క్లియర్గా తెలుసు. ఏ అండ్ సిలో నాకు కన్ఫ్యూజన్ ఉంది. అలాంటప్పుడు దాన్ని ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా ఓఎంఆర్ షీట్ రాగానే ఏం చేయాలంటే లాస్ట్లో ఆన్సర్స్ చేయొద్దు. ఓఎంఆర్లో చాలామంది మిస్టేక్స్ చేసేది ఏంటంటే ఆన్సర్స్ మీరు లాస్ట్లో చేయొద్దు,
మీరు ఆన్సర్ పర్ఫెక్ట్ అని అనుకుంటే పర్ఫెక్ట్గా దిద్దేసేయండి అప్పుడే. అంతేగాని లాస్ట్ వరకు ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు, టైం ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకనే కొంతమంది అక్కడ ఎగ్జామ్ దగ్గర అక్కడ చిన్న చిన్న టిక్ మార్క్స్ చేసుకొని లాస్ట్లో OMR ఫిల్ చేస్తారు. సో అది శుద్ధ తప్పు అనమాట. అలా చేస్తే మీకు లాస్ట్లో ఏమవుతుందో తెలియదు కాబట్టి అలా వద్దు. సో మీరు కంగారు పడుకోకుండా ఆప్షన్ కరెక్ట్గా అదే నా క్వశ్చన్ నెంబర్ చూస్తూ నీట్గా బబుల్ చేయడానికి ప్రయత్నం చేయండి OMR షీట్ని. సపోజ్ ఇప్పుడు 50% ఎలిమినేషన్ అయినాయి. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, అవునా? ఈ 2 ఆప్షన్స్లో ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో 70 మార్క్స్ మీకు ఆల్రెడీ కరెక్ట్ అని అనిపిస్తుంది. సో 70 మార్క్స్ అంటే మీరు 80 to 90 మధ్యలో కట్ ఆఫ్ ఉంటే మీరు రాలేరు కాబట్టి ఇక్కడ మీకు ధైర్యం చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో 30 సపోజ్ 30 క్వశ్చన్స్ మీకు 50% ఉన్నాయి. అంటే 2 ఆప్షన్లు తెలిసి 2 ఆప్షన్లు తెలియకోకుండా ఉన్నాయి అనమాట. అంటే 2 పర్ఫెక్ట్గా కాదని తెలుసు మీకు, రెండిట్లో అనుమానం ఉంది. అలాంటి 20 నుంచి 30 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి. సపోజ్ 30 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సపోజ్ మీరు 30 క్వశ్చన్స్ని పెట్టారు. సో రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది, ఆప్షన్ రెండింటిని ఎలిమినేట్ చేయగలిగారు, ఇంకొక రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది. అలాంటివి పెడితే 30లో మీకు 19 కరెక్ట్ అయినాయండి. ఎన్ని మార్కులు వస్తాయి? 19 మార్కులు వస్తాయి. 30లో మీరు 21 తప్పులు చేశారు. ఎక్కువ వేసుకుందాం తప్పుల్ని. 21 తప్పులు చేస్తే 21 × 1/3 అంటే 7 మార్క్స్ పోయినాయి ఇక్కడ. అంటే 7 క్వశ్చన్స్ పోయినాయి. 19లో 7 పోతే 12 మార్క్స్. సో ఇక్కడ 12 మార్క్స్ మీరు పాజిటివ్లోనే ఉంటారు. 50% ఎలిమినేట్ చేయగలిగితే పాజిటివ్లోనే మీరు మార్క్స్ ఉంటారు దాదాపుగా. సో 100% మీరు దాదాపుగా పాజిటివ్లోనే ఉంటారు. సపోజ్ ఇక్కడ మనకు అప్పటికి ఎన్ని అయినాయి? 70 మార్క్స్ ప్లస్ 12 మార్క్స్ 82 మార్క్స్ అయినాయి. ఇక్కడికి సేఫ్ పొజిషన్లోకి వచ్చారు మీరు. ఈ 70+ ఉన్న వాళ్ళు కూడా 50% ఎలిమినేషన్తో ఆగొచ్చు. తర్వాత ఇంకా మార్క్స్ తక్కువ ఉన్నాయి, 70 కన్నా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళకి తెలిసిన బిట్లు లాస్ట్కి పెట్టి మొత్తం 100% కరెక్ట్ అయిన బిట్లు ఫస్ట్ పెట్టాలి. OMR మొత్తం కూడా పెట్టిన తర్వాత అప్పుడు పేపర్ని మొత్తం క్వశ్చన్ పేపర్ని 2-3 సార్లు చేయాలండి. ఫస్ట్ 100% మీకు తెలిసినయే పెట్టండి. MCQs ఎన్ని వస్తున్నాయో చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళండి. 50% తెలిసిన తర్వాత 3 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కాదని తెలుసు, 3 ఆప్షన్లలో కన్ఫ్యూజన్ ఉంది అయ్యి, తర్వాత 4 ఆప్షన్లో తెలియదు. సో ఇలా వెళ్ళాలన్నమాట. OMR షీట్ని దాదాపుగా నాకు తెలిసి 3 సార్లు చేయాలి మీరు. ఫస్ట్ టైం 100% మీకు తెలిసిన MCQs పెట్టండి, దాని కౌంట్ చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని 50% ఎలిమినేషన్కి వెళ్ళండి. దాన్ని బేస్ చేసుకొని 25% ఎలిమినేషన్కి వెళ్ళండి. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇలా 50% ఎలిమినేషన్తో మీకు 82 మార్క్స్ దగ్గర వస్తున్నాయి. 70+ ఉన్న వాళ్ళు మీకు తెలిసినటువంటి 50% ఎలిమినేషన్ క్వశ్చన్స్ చేసి ఆగండి. దాని తర్వాత ఇంకా అసలు 70 మార్క్స్ కన్నా మీకు తక్కువ చేశారు 150కి, అంటే మీకు 60 నుంచి అట్లా ఉన్నది, 55-60 మధ్యలో ఉన్నది. వాళ్ళు ఏం చేయాలి? 50% ఎలిమినేషన్ చేస్తారు. దాని తర్వాత ఇంకొక 25 MCQs అంటే ABCD ఉన్నాయి. ABCD ఉంటే మీకు ఒక ఆప్షన్ మాత్రమే, అంటే ABCDలో ఒక ఆప్షన్ మాత్రమే కాదని తెలుసు, BCDలో కన్ఫ్యూజన్ ఉంది. అలాంటప్పుడు ఒక 25 క్వశ్చన్స్ అలాంటివి ఉన్నాయి అనుకోండి. 25లో సపోజ్ మీరు పెట్టినప్పుడు 10 కలిసినాయి, 19 తప్పుపోయినాయి, 15 తప్పుపోయినాయి, 10 కలిసినాయి, 15 తప్పుపోయినాయి అంటే 1/3 అంటే 15 × 1/3 అంటే 5 మార్క్స్ పోతాయి. అంటే 10 - 5 మార్క్స్ వస్తాయి ఇక్కడ మళ్ళీ. సో అంటే 82 + 5 87 మార్క్స్, అవునా? సో ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. అంటే OMR షీట్ని మీరు 100% తెలిసిన MCQsని ఫస్ట్ పెడతారు. అవి గనక 85 to 90, 80 క్రాస్ చేసినాయి అంటే ఓన్లీ 50% ఛాన్స్ ఉన్నాయి, మీకు పర్ఫెక్ట్గా తెలిసిన వాటిని మాత్రమే కదిలిస్తారు. కొంతమందికి 70+ మార్క్స్ పైన వచ్చిన వాళ్ళకి 70 to 75 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 50% ఎలిమినేషన్, మీకు 2 ఆన్సర్లు తెలుసున్నాయి, 2 ఆన్సర్లు తెలీదు, అలాంటి వాటిని అన్నిటినీ చేయండి. తర్వాత ఇంకా తక్కువ మార్క్స్ ఉంటాయి, అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో పెట్టినటువంటి 100% మీరు కరెక్ట్ అనుకున్న మార్కులు 50 లోపు ఉంటే మాత్రం వాళ్ళు 3 లేయర్లో పేపర్ చేయండి. ఫస్ట్ మీకు అన్నీ తెలిసిన మార్క్ పెట్టేసేయండి. సెకండ్ 50% ఎలిమినేట్ చేయండి, అంటే 2 ఆప్షన్లు తెలుసు మీకు, 2 ఆప్షన్లు పూర్తిగా తెలియదు. సో అంటే 2 ఆప్షన్లు తప్పని తెలుసు, 2 ఆప్షన్లో కన్ఫ్యూజన్ ఉంది, అలాంటి వాటిని పెట్టండి. తర్వాత ఒక ఆప్షన్ కరెక్ట్ కాదని తెలుసు, మిగతా 3 ఆప్షన్లో కన్ఫ్యూజ్ ఉంది, అలాంటి వాటిని చేయండి. సో ఇది నెగిటివ్ మార్క్స్లో మీరు కొంచెం ఆలోచన, అంటే ఇది
ఫిట్ టు ఆల్ అనమాట. అంటే మీరు దీన్ని ప్రకారం మీరు చేసినటువంటి క్వశ్చన్స్ని దీన్ని బేస్ చేసుకొని ఆ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ టెస్ట్ వచ్చేసినప్పుడు వస్తుంది. ఈ స్ట్రాటజీని మీరు ప్రాక్టీస్ టెస్ట్లో ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మనం టెస్ట్ సిరీస్ అనేది 20th నుంచి స్టార్ట్ చేస్తాం. దాదాపుగా మీకు అనౌన్స్మెంట్ వస్తుంది పర్టికులర్ డేట్ అనేది. సో అప్పటి నుంచి మీరు టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయొచ్చు ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 4 అండ్ ఈఓకి సంబంధించి. సో అందుకని 20 నుంచి టెస్ట్ సిరీస్ వస్తుంది కాబట్టి ఆ టెస్ట్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 15 టెస్టుల దాకా పెడతాం. సో దాదాపు చాలా క్వశ్చన్స్ అక్కడ మీకు టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సో ఇలా మీరు మిస్టేక్స్ చేయకోకుండా మీకు ఎలాంటి క్వశ్చన్లు చేయగలుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్లు చేయగలుగుతున్నారు, ఎన్ని చేస్తే ఎన్నిటిని 50% ఎలిమినేషన్ ఉన్నాయి ఎన్ని పెట్టచ్చు, 75% ఎలిమినేషన్ ఉన్నాయి ఎన్ని పెట్టచ్చు, లేదా 25% ఎలిమినేషన్ ఉన్నాయి ఎన్ని పెట్టచ్చు, అసలు పూర్తిగా తెలియని వాటిని వదిలేయటం ఎట్లా, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించి సో మీ అంతటికి మీరు దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కోలాగా అడాప్ట్ అవుతుంది. ఇది మీ అంతటికి మీరు దీన్ని అడాప్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి టైం మేనేజ్మెంట్. ఓఎంఆర్ షీట్ని టైం ఉంది కదా లాస్ట్లో చేద్దామని బబుల్ చేయడానికి ఉపయోగించొద్దు. ఓఎంఆర్ షీట్ని మీకు వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అని తెలిసినప్పుడు వెంటనే క్వశ్చన్ నెంబర్ చూసుకొని ఓఎంఆర్లో క్వశ్చన్ నెంబర్ తీసుకొని సీక్వెన్స్ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా సో బబుల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో దాంతోపాటు ఇప్పటి నుంచి టైం కన్స్ట్రెయింట్స్ అనేది మనకు ఎదురవుతూ ఉంటాయి. అందుకని టైంని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క సబ్జెక్ట్ని చదవటానికి మనం టైం ఫ్రేమ్ చేయండి. అందుకని మనం 45 days ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి రివిజన్. మీకు టెస్ట్ సిరీస్ పెట్టిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి. సో ఏవేవి ఏరియాస్ మీరు కవర్ కాలేదు అనుకుంటున్నారో ఆ ఏరియాస్ అన్నింటినీ మళ్ళీ కవర్ చేసుకోండి. సో రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రివిజన్ మీరు ఎన్నిసార్లు చేస్తే అంత మీరు అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉంటారు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు. సో ఈ అంశాలను కనుక మీరు పాటిస్తే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశాలు మనకి ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు ఈ స్ట్రాటజీ అనేది జస్ట్ ఒక హెడ్లైన్గా తీసుకొని దాన్ని చూస్తూ మీ ఓన్ వేలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. గూగుల్లో మీరు ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్లోనే మన వెబ్సైట్ వస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్లో కిందకి వెళ్తే ఆన్లైన్ కోర్సెస్ అని ఉంటుందన్నమాట. ఈ ఆన్లైన్ కోర్సెస్ దగ్గర మీకు పర్చేజింగ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. సో చూడండి, ఇది గ్రూప్ 4 టోటల్ కోర్స్ ఇది. సో మనకు తగ్గించిన ఫీజు 2100. బై నౌ బటన్ని క్లిక్ చేయొచ్చు. గ్రూప్ 4 సింగిల్ కోర్స్ ఇది 1000 రూపీస్. బై నౌ బటన్ క్లిక్ చేయొచ్చు ఇక్కడ. సో తర్వాత ఏపీఈఓ టోటల్ కోర్స్ ఇది సింగిల్ కోర్స్ ఇది 1200కి వస్తుంది. ఇక్కడ బై నౌ బటన్ని క్లిక్ చేయొచ్చు. ఇలా మీరు క్లిక్ చేయొచ్చు. ఒక్క కోర్స్ని నేను పర్చేజ్ చేసి చూపిస్తాను, మిగతా కోర్సెస్ని కూడా మీరు అలానే పర్చేజ్ చేయొచ్చు మీకు కావాల్సింది. నేను గ్రూప్ 4 టోటల్ కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. బై నౌ బటన్ని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టుకుంది ఏదైనా. ఒక పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సపోజ్ టోటల్ గ్రూప్ 4 కోర్స్ని పర్చేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ని క్లిక్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని ఏవైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా సేమ్ కోర్సెస్ని మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపించిన దాంట్లో మనం గ్రూప్ 4 కదా, సో ఈ కోర్సు గ్రూప్ 4 టోటల్గా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తాం. యాడ్ చేసుకుంటున్నాం అనమాట మన ప్రొఫైల్లో. యాడ్ చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలో ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో టోటల్ అమౌంట్ విత్ ట్యాక్సెస్తో కన్వీనియన్స్ ఫీ పడుతుంది. సో టోటల్ కోర్స్ 2100 మొత్తం ఇక్కడ పే చేయడానికి వీలుంది. మీరు
భీమ్ యాప్ నుంచి కానీ లేదా యూపీఐ ఐడిని డైరెక్ట్గా ఎంటర్ చేసి చేయొచ్చు, లేదా మోస్ట్ ఈజీ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు. మీ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఈ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేయొచ్చు అనమాట. సో లేదా మోర్ పేమెంట్ ఆప్షన్స్కి వెళ్తే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, సో అదర్ వ్యాలెట్స్, నెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు డౌట్ ఏం లేదు, పేయింగ్ టు ఎస్విఆర్ అకాడమీ అని వస్తుంది. ఇది వస్తుంటే మీరు కన్ఫామ్గా ఎస్విఆర్ అకాడమీకి పే చేస్తున్నట్టే. వన్స్ పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ కోర్స్ యాక్టివేట్ అయిపోతుంది. సో కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వన్స్ పే చేసిన తర్వాత కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారనమాట. ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది, లాగిన్ని క్లిక్ చేస్తారు. సో డైరెక్ట్గా మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. వీడియో బటన్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, గ్రూప్ 4లో ప్రిపరేషన్ టిప్స్ని ఇచ్చాను, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 4కి సంబంధించి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీంట్లోని ఇండియన్ ఎకనామిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ అన్నీ ఇవ్వడం జరిగింది, చాలా మాడ్యూల్స్. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీకు గ్రూప్ 4కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వడం జరిగింది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు గ్రూప్ 4కి అవసరమైనంతగా ఇవ్వడం జరిగింది. ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, తర్వాత ఏపీకి సంబంధించిన జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ అన్నీ కూడా ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్స్లో సర్వేలో కవర్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ 2 ఇంగ్లీష్, తర్వాత పేపర్ 2 తెలుగు, సో ఇలా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో తర్వాత పేపర్ 2 ఇంగ్లీష్లో కొన్ని క్రిటికల్ సబ్జెక్ట్ని లెవెల్ 2లో కూడా స్టార్ట్ చేసి కొన్ని సబ్జెక్ట్స్ని ఇవ్వడం జరిగింది, కొన్ని టాపిక్స్ని. సో ఇలా మీకు గ్రూప్ 4 అనేది కంప్లీట్ సిలబస్తో డిజైన్ చేయడం జరిగింది. దీన్ని 45 డేస్లో ఎలా మీరు చదవాలో కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ గ్రూప్ 4 పర్చేజ్ చేసిన వాళ్ళు ఈ 45 డేస్లో ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా సిలబస్ని కవర్ చేయొచ్చు అనే దాన్ని మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ వీడియో క్లాసెస్, దాని తర్వాత స్టడీ మెటీరియల్, తర్వాత టెస్ట్ సిరీస్, ఈ మూడింటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్గా మీరు స్టడీ మెటీరియల్ కాలం మీద క్లిక్ చేస్తే గ్రూప్ 4 అని వస్తుంది. గ్రూప్ 4 మీద క్లిక్ చేస్తే సో మీకు కరెంట్ అఫైర్స్తో సహా అన్ని స్టడీ మెటీరియల్ని కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడతో ఈ సెషన్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.